భూములు అమ్మితే కానీ ప్రభుత్వాన్ని నడపలేని స్థితి కాంగ్రెస్ సర్కార్ది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు. అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. హైడ్రా ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్లో అరాచకం సృష్టించారన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చివేశారని ఫైర్ అయ్యారు. ఫలితం పాతాళానికి పడిపోయిన రిజిస్ట్రేషన్లు అంటూ దుయ్యబట్టారు. అడుగంటిన ఆదాయం, ఖాళీ అయిన ఖజానా, 1,00,000 కోట్ల అప్పులు, హామీల అమలు మాత్రం గాల్లో కలిశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ 15 నెలల పాలన నిర్వాకం మూలంగా రిలేటర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ సర్కార్ గారడిలో సామాన్యులే సమిధలవుతున్నారని గుర్తు చేశారు. జాగో తెలంగాణ జాగో పేరిట కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వైఫల్యానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు కదా, డీటెయిల్స్ ఏంటి? చెప్పేసి కాంగ్రెస్ అధికారం ముందు చాలా దుర్ప్రచారం చేసింది. అధికారం దక్కక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్ లో అరాచకం సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చివేత ప్రజలు పాతాళానికి పడిపోయిన రిజిస్ట్రేషన్ అని చెప్తూ కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ దుయ్యబట్టారు. అడుగంటిన ఆదాయం, ఖాళీ అయిన ఖజానాన్ని కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏదైతే 1,00,000 కోట్ల అప్పులు, హామీలు మాత్రం గాల్లోనే ఉన్నాయి తప్ప 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయో కూడా ఇప్పటికీ చెప్పలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల పాలన నిర్వాహక మూల్యంగా రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్న దుస్థితి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు గారడిలో సామాన్యులే సమిధులు, జాగో తెలంగాణ జాగో అంటూ కూడా ఎక్స్వేదికగా చెప్పారు. ఏదైతే ఇటీవల ఆర్ఆర్ ట్యాక్స్ కావచ్చు, ఇటు ఏదైతే హైడ్రా పేరు మీద చేస్తున్న అరాచకానికి ఇవాళ పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా పూర్తిపోయింది. ఇవాళ ఎక్కడ కూడా బిల్డింగ్లు కట్టాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల అనుచరులు ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాని ముందాన ఇవాళ పూర్తిగా బిల్డర్లు కావచ్చు, రియల్టర్లు అంతా కూడా ఇవాళ చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం కుట్టుకూలిపోయింది. రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయిందని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఏదైతే ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దునిద్ద వీడాలని చెప్పేసి కూడా చెప్పారు. గతంలో ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు, ఇలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినప్పుడు గాయకక్కులు చేసిన ఈ ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చినాక మాత్రం మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరు మీద పేద ప్రజల రక్తం పీడుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ ఎద్దేవా చేస్తూ ఖచ్చితంగా ఇది ఆర్ఆర్ ట్యాక్స్, హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన పేరుతో చేసిన ద్రోహంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ చెప్పారు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే బిల్డర్లు బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్ అమ్ముడు పోక ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితిని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి, ఇప్పటికైనా ప్రజలను పీల్చుకెత్తడం కాదు ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఏదైతే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇటు ఏదైతే ట్యాక్స్ రూపంలో అంటే ప్రైవేటు వ్యక్తులు ట్యాక్స్ వసూలు చేస్తున్న పరిస్థితికి వల్ల అద్దం పట్టింది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడం కావచ్చు. ఏదైతే రిజిస్ట్రేషన్ల గణనీయంగా తగ్గింపును కూడా అర్థం చేసుకోవచ్చని చెప్పారు ఎక్స్ వేదికగా మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.